Okay. Hi students, welcome to Laborious Innovative Groups, LNG Chemical Sciences, an institute for higher education and research with laborious skills from Guntur. And my name is Naresh Babu Kela. Right, it's okay. So let us come to the point. మనం వచ్చేటప్పటికి ఆక్సిడేషన్స్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఆర్గానిక్ సింథటికల్ రియాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఆర్గానిక్ సింథటికల్ రియాక్షన్స్లో కూడా టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుని టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఆక్సిడేషన్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మన లాస్ట్ క్లాసెస్లో వచ్చేటప్పటికి ఆక్సిడేషన్ రియాక్షన్స్లో వాట్ ఈస్ ఆక్సిడేషన్స్ తర్వాత ఆక్సిడేషన్ రియాక్షన్స్లో రియాక్టెంట్స్ ఎట్లా యాక్ట్ చేస్తాయి, రియేజెంట్స్ ఎట్లా యాక్ట్ చేస్తాయి, ఆక్సిడేషన్ రియాక్షన్ సంబంధించిన రియాక్షన్ మిక్స్ రేట్లో ఉందని చూసి ఆ తర్వాత టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్స్లో కూడా ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనము ఆక్సిడేషన్ ఆఫ్ యాక్టివ్ కార్బన్ హైడ్రోజన్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్లో వచ్చేటప్పటికి. సో ఆక్సిడేషన్ ఆఫ్ యాక్టివ్ కార్బన్ హైడ్రోజన్ ఫంక్షన్స్ ఏంటి, ఆ యాక్టివ్ కార్బన్ హైడ్రోజన్ ఫంక్షన్స్ ఏంటి, వాటిని ఆక్సిడైజ్ చేయడానికి ఉపయోగపడేటువంటి డిఫరెంట్ ఆక్సిడైజింగ్ రియాక్షన్స్ ఏంటి అనేటువంటిది మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఈ క్లాస్లో వచ్చేటప్పటికి సెకండ్ టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్స్లో సెకండ్ థింగ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ థింగ్ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కిన్స్ టు ఇపాక్సైడ్స్. ఏంటండి ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కిన్స్ టు ఇపాక్సైడ్స్, దట్స్ నథింగ్ బట్ దీని ఇపాక్సిడేషన్ అంటారండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఆ టాపిక్ గురించి ఈరోజు ఈ క్లాస్లో మనం మాట్లాడుతున్నాం. సో సెకండ్ వన్ వచ్చేటప్పటికి సో గుడ్ సెకండ్ రోమన్ లెటర్ అండి. ఈ సెకండ్ రోమన్ లెటర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కీన్స్ టు epoxides అండి. ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కీన్స్ టు epoxides అంటే ఎవరిని ఎలా మార్చుకుంటున్నాం, ఆల్కీన్స్ని ఇపాక్సైడ్స్ని మార్చుకుంటున్నారు. ఎవరండి ఆల్కీన్స్ ఏవైతే ఉన్నాయి ఆల్కీన్స్ని ఎట్లా మార్చుకుంటున్నాం, ఇపాక్సైడ్స్ని మార్చుకుంటున్నారు. సో మన టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్స్లో సెకండ్ టైప్ ఏంటంటే ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కీన్స్ టు ఎపాక్సైడ్స్. దీన్ని ఎపాక్సిడేషన్ అంటారు. ఏమంటారండి ఎపాక్సిడేషన్. సో దీన్ని ఎపాక్సిడేషన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎపాక్సిడేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతుంది, ఎపాక్సిడేషన్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఈ ఎపాక్సిడేషన్ అనేటువంటి కాన్సెప్ట్ దీని కింద మనం ఏమేమి చదవాలి అనేటువంటిది చూసేదానికి ముందు ఎపాక్సిడేషన్ అనే కాన్సెప్ట్ యొక్క వెయిటేజ్ ఏంటనే చూద్దాం. ఎపాక్సిడేషన్ అనేటువంటి కాన్సెప్ట్ యొక్క వెయిటేజ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎపాక్సిడేషన్కి సంబంధించి ఎంత వెయిటేజ్ ఉంది అనేది ఒకసారి మనం కనుక చూసినట్లయితే మీకు మనం రెగ్యులర్గా చూసుకునేటువంటి ఈ సిఎస్ఐఆర్ యూజిసి నెట్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే ఏదైతే మనం రెగ్యులర్గా రాసేటువంటి సిఎస్ఐఆర్ యూజిసి నెట్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే సిఎస్ఐఆర్ యూజిసి నెట్ ఎగ్జామినేషన్లో ఎపాక్సిడేషన్ నుంచి క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ అండి. మనకి ఇప్పటి వరకు సిఎస్ఐఆర్ యూజిసి నెట్ ఎగ్జామినేషన్ 2011 జూన్లో పేపర్ ప్యాటర్న్ మారిన దగ్గర నుంచి ఈరోజు 2019 డిసెంబర్ ఎగ్జామినేషన్ అయిపోయి 2020 జూన్కి మనం ఎగ్జామినేషన్కి వెళ్ళబోతా ఉన్నాము. 2019 డిసెంబర్ వరకు ఉండేటువంటి 18 క్వశ్చన్ పేపర్లు కానీ, 2011లో ఉండేటువంటి అఫీషియల్ మోడల్ క్వశ్చన్ పేపర్ కానీ, అంతకుముందు 2008లో జరిగినటువంటి 2 పేపర్ల విధానం ఉండేప్పుడు డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉండేటప్పుడు 2008 జూన్ క్వశ్చన్ పేపర్ కానీ మన దగ్గర మొత్తం 20 సిఎస్ఐఆర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే ఈ 20 సిఎస్ఐఆర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా మీకు దాదాపు ప్రతి క్వశ్చన్ పేపర్లో ఎపాక్సిడేషన్ నుంచి క్వశ్చన్ ఉంది. అంటే దాని అర్థము ఎపాక్సిడేషన్ అనేటువంటిది కనుక చూసుకుంటే సిఎస్ఐఆర్ యూజిసి నెట్ ఎగ్జామినేషన్లో 100% క్వశ్చన్ పడుతుందండి. 100% క్వశ్చన్ పడుతుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ 20 క్వశ్చన్ పేపర్లు నేను చెప్పిన 20 క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు ఒకసారి గమనించినట్లయితే 2012 క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు అంటే 2012 జూన్ క్వశ్చన్ పేపర్ కనుక మీరు చూసినట్లయితే ఒకసారి 2012 జూన్ క్వశ్చన్ పేపర్ కనుక చూసినట్లయితే సిఎస్ఐఆర్ యూజిసి నెట్ ఎగ్జామినేషన్ నుంచి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సిఎస్ఐఆర్ యూజిసి నెట్ ఎగ్జామినేషన్లో ఎపాక్సిడేషన్ నుంచి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్ ఎపాక్సిడేషన్ని డైరెక్ట్గా చేసుకొని లేదా ఎపాక్సిడేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని
ఐ మీన్ ఇపాక్సిడేషన్ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని దాన్ని చూసినట్లయితే 20 మార్క్స్కి అడిగాడండి. 4 మార్క్ క్వశ్చన్స్ అయితేనేమి 2 మార్క్ క్వశ్చన్స్ అయితేనేమి 20 మార్క్స్కి అడిగాడు అనమాట. సో యావరేజ్గా మనము సిఎస్ఐఆర్ చేసిన కెమికల్ సైన్సెస్లో చూస్తే యావరేజ్గా ఏదైనా ఒక క్వశ్చన్ దాని నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి సిఎస్ఐఆర్ చేసిన కెమికల్ సైన్సెస్లో ఇక్కడ ఇపాక్సిడేషన్ అనే కాన్సెప్ట్ నుంచి చూసినట్లయితే ఇది 100% క్వశ్చన్. దాంట్లో మనకి ఒక క్వశ్చన్ పేపర్లో 2 మార్క్స్ నుంచి 20 మార్క్స్ వచ్చినాయి కాబట్టి 2 మార్క్స్ టు 20 మార్క్స్ ఈ చాప్టర్ వెయిటేజ్ అనుకోవచ్చు. బట్ అన్ని సందర్భాల్లో మనకి 20 మార్క్స్ వస్తాయా అంటే అన్ని సందర్భాల్లో 20 మార్క్స్ రావన్నమాట. సో యావరేజ్గా ఈ చాప్టర్ నుంచి మీకు మహా అయితే ఒక 6 to 8 మార్క్స్ లేదా ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుందండి. అంటే ఒక 2 మార్క్ క్వశ్చన్ లేకపోతే ఒక 4 మార్క్ క్వశ్చన్ లెక్కన అంటే ఎన్ని 2 + 4 = ఎంత అండి 6 మార్క్స్ దీని యొక్క వెయిటేజ్ అనుకోవచ్చు. అంటే నేను ఇక్కడ 2 మార్కుల నుంచి 20 మార్కుల లోపు ఎన్నైనా అడగచ్చండి. ఎక్కువ అడగచ్చు తక్కువ అడగచ్చు, డిపెండ్స్. అన్ని సందర్భాల్లో ఎక్కువ అడగాలని లేదు, అన్ని సందర్భాల్లో తక్కువ అడగాలని లేదు. కాబట్టి కానీ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మటు గుర్తుపెట్టుకోండి. ఇపాక్సిడేషన్ అంటే ఆక్సిడేషన్ రియాక్షన్స్లో టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్స్ బోల్డ్ ఉన్నాయి. యాక్టివ్ కార్బనైజేషన్ ఫంక్షన్స్, ఇపాక్సిడేషను, హైడ్రాక్సిలేషను, కార్బోనైలేషను, అట్లా చాలా టాపిక్స్ వస్తాయి. ఆ టాపిక్స్ అన్నింటిలో అన్ని ఇంపార్టెంట్, అన్నింటిలో కూడా ఇపాక్సిడేషన్ అనేది మరి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. ఆ తర్వాత మీకు సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ తర్వాత మీరు గేట్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే గ్రాడ్యుయేట్ యాప్ట్యూడ్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే సో గేట్లో ఏంటంటే సిలబస్ ఏమో హెవీగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏమో చాలా తక్కువ వస్తాయి. కాబట్టి సెలక్షన్ అనేటువంటిది హెవీగా ఉంటుంది అనమాట. సెలక్షన్ హెవీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి క్వశ్చన్ పడవచ్చు, క్వశ్చన్ పడకపోవచ్చు. సో ఇన్ కేస్ గేట్లో మనము 100% గేట్ ఎగ్జామినేషన్లో ఇపాక్సిడేషన్ నుంచి క్వశ్చన్ వస్తుందా అంటే చెప్పలేదు. అందుకే నేను ఇక్కడ ఇంటూ పెడుతున్నాను. క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందంటే చెప్పలేదు. ఒకవేళ మీకు వస్తే మహా అయితే ఒక 1 మార్క్ క్వశ్చన్ లేకపోతే ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఒక 1 మార్క్ క్వశ్చన్ లేకపోతే ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. గేట్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందని చెప్పలేమండి. ఒకవేళ వచ్చినట్లయితే ఒక 1 మార్క్ క్వశ్చన్ కానీ ఒక 2 మార్క్ క్వశ్చన్ కానీ వస్తుంది. ఇక్కడ ఇపాక్సిడేషన్ నుంచి, ఇక్కడ గేట్ ఎగ్జామినేషన్. అంటే మీరు ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇక్కడ కూడా 100% క్వశ్చన్ వస్తుందని చెప్పలేం. కానీ ఆక్సిడేషన్ నుంచి క్వశ్చన్ వస్తే మటుకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వస్తుందండి. ఇక్కడ కూడా మీకు మేబీ ఒక 2 మార్క్ క్వశ్చన్ కానీ అంటే 2 మార్కుల క్వశ్చన్ వచ్చేదనుకుంటుంది. అంటే ఇక్కడ 4 మార్క్స్ అనేటువంటిది వెయిటేజ్. సరే ఖచ్చితంగా చెప్పాలంటే కనుక సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు 100% క్వశ్చన్ లేదా 90% క్వశ్చన్ ఖచ్చితంగా అయితే సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది. సో గేటు ఏపీ సెట్, ఆ తర్వాత ఏపీ ఆర్ సెట్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్సెస్ ఎగ్జామినేషన్ చూసుకున్నా కానీ, లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్ చూసుకున్నా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూసుకున్నా కానీ ఏపీ ఆర్ సెట్లో కూడా మా అయితే ఒక 2 మార్క్స్కి ఛాన్సెస్ ఉంటుందండి. సో అట్లా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి జూనియర్ కాలేజ్ లెక్చర్స్ కానీ, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్లో ఈ ఇపాక్సిడేషన్ అనేటువంటి కాన్సెప్ట్ సిలబస్లో ఉందండి. సో వాళ్ళకు వచ్చేటప్పటికి ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో కూడా మేబీ మీకు అడిగితే 4 మార్క్స్ 4 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. డిపెండ్స్, అలా అడిగితే కనుక ఖచ్చితంగా పడుతుంది. ఇంకోటి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో అంటే జూనియర్ లెక్చర్స్, డిగ్రీ లెక్చర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్ ఎగ్జామ్స్లో ఎక్కువ మీకు ఎక్కడి నుంచి క్వశ్చన్ పడుతుందంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి సో బయట సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్లో ఇపాక్సిడేషన్ నుంచి చాలాసార్లు పడింది. కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా పడేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ దాకా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగానే అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది దీని యొక్క వెయిటేజ్, ఇపాక్సిడేషన్కి సంబంధించినటువంటి వెయిటేజ్ అనమాట. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇపాక్సిడేషన్ నుంచి ఏ రకంగా క్వశ్చన్స్ పడిగేదానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈ వెయిటేజ్ కింద వస్తుందండి. సో రైట్ ఫైన్. మొత్తం మీద మనకి ఇక్కడ మనము ఆక్సిడేషన్స్లో టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్స్లో సెకండ్ టాపిక్లో ఉన్నాం. అది ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కీన్స్ ఇపాక్సైడ్స్ ఇస్ నథింగ్ బట్ ఇపాక్సిడేషన్. ఇపాక్సిడేషన్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దానికి వెయిటేజ్ చూస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇపాక్సిడేషన్కి సంబంధించి మనం ఏం చదవాలి అంటే ఇపాక్సిడేషన్ కింద మనం ఏ టైటిల్స్ నేర్చుకోవాలనే విషయం గురించి మనం చూద్దాం. సో అంటే సిలబస్ వేరే టాపిక్స్ కావాలి. సో ఇపాక్సిడేషన్కి సంబంధించి దేనికి సంబంధించి అండి
ఎపాక్సిడేషన్. ఎపాక్సిడేషన్కి సంబంధించి సిలబస్ ఎపాక్సిడేషన్కి సంబంధించినటువంటి సిలబస్ లేదా దీన్ని మనం ఏమనుకోవచ్చు టాపిక్స్ కవర్డ్. ఎపాక్సిడేషన్ కింద ఏ రకమైనటువంటి టాపిక్స్ కవర్ చేస్తాం, ఏ రకమైనటువంటి టాపిక్స్ని కవర్ చేస్తాం. ఎపాక్సిడేషన్కి సంబంధించినటువంటి సిలబస్ లేదా ఎపాక్సిడేషన్కి సంబంధించి ఏ రకమైన టాపిక్స్ని కవర్ చేస్తాం. టాపిక్స్ కవర్డ్ అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే ఫస్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, దెర్ ఇస్ అ స్క్రిప్ట్. మనం ఏదైనా ఒక విషయం నేర్చుకుంటున్నప్పుడు ఆ విషయాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని ఒక పద్ధతి ప్రకారం చదివితే అది మనకు బాగా గుర్తుంటుంది, మనం ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోగలుగుతాం, ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ క్రమంలో మనకి ఇక్కడ ఎపాక్సిడేషన్కి సంబంధించి సిలబస్ లేదా టాపిక్స్ ఏమేమి కవర్ చేస్తామంటే ఫస్ట్ యూ గో ఫర్ ఇక్కడ వాట్ ఈస్ ఎపాక్సిడేషన్, అసలు ఎపాక్సిడేషన్ అంటే ఏంటి. సో వాట్ ఈస్ ఎపాక్సిడేషన్ అంటే ఏంటి అంటే తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ ఎపాక్సిడేషన్ అంటే అసలు ఎపాక్సిడేషన్ అంటే ఏంటి, ఎపాక్సిడేషన్లో రియాక్టెంట్స్ ఎట్లా యాడ్ చేస్తాయి, రియేజెంట్స్ ఎట్లా యాడ్ చేస్తాయి, ప్రొడక్ట్స్ ఏంటి, సో ఎపాక్సిడేషన్కి సంబంధించిన రియాక్షన్ మిక్సర్ ఏంటి. సో అట్లాంటి జనరల్ టెక్స్ట్ ఎపాక్సిడేషన్లో రియాక్టెంట్స్ యొక్క రియాక్టివిటీ ఏ రకంగా ఆధారపడి ఉంటుంది, ప్రోడక్ట్ యొక్క ఈల్డ్ ఏ రకంగా ఉంటుంది, రియేజెంట్ యొక్క రియాక్టివిటీ ఏ రకంగా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు మొత్తం కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాము. వాట్ ఈస్ ఎపాక్సిడేషన్ అనేది దాని దగ్గర నేర్చుకుంటాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ఎపాక్సిడేషన్ అనేది తెలిసిన తర్వాత అంటే వాట్ ఈస్ ఎపాక్సిడేషన్ ఇస్ నథింగ్ బట్ ఎపాక్సైడ్స్ గురించి మాట్లాడుకున్నట్టే. సో నామెన్క్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటండి నామెన్క్లేచర్ అంటే నామకరణం అనమాట. సో నామెన్క్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ఎపాక్సిడేషన్ అంటే, సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి నామెన్క్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్ అనమాట. సో ఈ నామెన్క్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్లో మీరు మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఐయుపాక్ నామెన్క్లేచర్ ఎట్లా ఉంటుంది, హెటరోసైక్లిక్ నామెన్క్లేచర్ ఎట్లా ఉంటుంది, ఈ రెండు విషయాలు కూడా చూడాలి. సో నామెన్క్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్ కింద మళ్ళీ ఏంటండి, సో ఒకటి IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, ఐయుపాక్ నామెన్క్లేచర్ ఒకటి చూడాలి, ఆ తర్వాత వచ్చేటప్పటికి ఎపాక్సైడ్స్ అనేటటువంటివి 3 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ కాబట్టి ఎపాక్సైడ్స్ అనేటువంటివి 3 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ కాబట్టి వీటికి సంబంధించినటువంటి హెటరోసైక్లిక్ నామెన్క్లేచర్ ఎపాక్సైడ్స్ సంబంధించినటువంటి హెటరోసైక్లిక్ నామెన్క్లేచర్ ఎట్లా ఉందనే చూడాలి. సో ఫస్ట్ వి గో ఫర్ వాట్ ఈస్ ఎపాక్సిడేషన్ కింద ఎపాక్సిడేషన్ అంటే ఏంటి, ఎపాక్సిడేషన్లో ఉండేటువంటి రియాక్టెంట్ అంటే దానికి సంబంధించిన డెఫినేషన్, దాంట్లో రియాక్టెంట్స్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, రియేజెంట్స్ ఏంటి, రియాక్టెంట్స్ యొక్క నేచర్ ఏంటి, రియేజెంట్ యొక్క నేచర్ ఏంటి, ప్రోడక్ట్ యొక్క నేచర్ ఏంటి, ఇట్లాంటి విషయాలు మొత్తం వాట్ ఈస్ ఎపాక్సిడేషన్ నేర్చుకుంటారు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి నామెన్క్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్ అండి. నామెన్క్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్ కింద మనం ఎపాక్సైడ్స్ సంబంధించినటువంటి ఐయుపాక్ నామెన్క్లేచర్ ఏంటి, అదే ఎపాక్సైడ్స్ సంబంధించినటువంటి హెటరోసైక్లిక్ నామెన్క్లేచర్ ఏంటి అనేది నామెన్క్లేచర్లో చూస్తారు. సో నెక్స్ట్ గో ఫర్ థర్డ్ వన్. సో ఎపాక్సిడేషన్ అనేది తెలిసిన తర్వాత ఎపాక్సిడేషన్ కోసం ఉపయోగపడేటువంటి రియేజెంట్స్ని ఏమంటాం, ఎపాక్సైజింగ్ రియేజెంట్స్ అంటారు. అంటే ఎపాక్సైడ్స్కి సంబంధించిన ప్రిపరేషన్ ఒక రకంగా, అంటే ఎపాక్సైడ్స్ మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎపాక్సైడ్ని ప్రిపేర్ చేసుకునే దాన్ని ఎపాక్సిడేషన్ అనుకున్నాం కాబట్టి ఎన్ని రకాలుగా ఎపాక్సైడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనే దానికి టైప్స్ ఆఫ్ ఎపాక్సిడేషన్స్ లేకపోతే ఎపాక్సైజింగ్ రియేజెంట్స్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు అండి. ఏంటది టైప్స్ ఆఫ్ ఎపాక్సిడేషన్. సో జాగ్రత్త టైప్స్ ఆఫ్ ఎపాక్సిడేషన్లో ఉండేటువంటి టైప్స్ బోల్డ్ అని అంటే లేదా దీన్ని మనం ఎట్లా మాట్లాడుకోవచ్చు, ఎపాక్సిడైజింగ్ రియేజెంట్స్ టైప్స్ ఆఫ్ ఎపాక్సిడేషన్ అనొచ్చు, లేకపోతే ఎపాక్సిడైజింగ్ రియేజెంట్స్ అనొచ్చు. సో అంటే ఇక్కడ మనకి వాట్ ఈస్ ఎపాక్సిడేషన్ అనేది ఒక టాపిక్, తర్వాత నామెన్క్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్ కింద ఐయుపాక్ నామెన్క్లేచర్, హెటరోసైక్లిక్ నామెన్క్లేచర్, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ ఎపాక్సిడేషన్ లేదా ఎపాక్సైజింగ్ రియేజెంట్స్ అంటే ఎపాక్సిడేషన్ ఏంటి, ఈ టైప్స్ ఆఫ్ ఎపాక్సిడేషన్ అంటే ఎపాక్సైడ్స్ని ఎన్ని రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది టైప్స్ ఆఫ్ ఎపాక్సిడేషన్ లేదా ఎపాక్సైజింగ్ రియేజెంట్స్ కింద చదువుతారు.
ఇక్కడ దాదాపు మీకు epoxidation by peroxycarboxylic acids, epoxidation by hydrogen peroxide, epoxidation by sulfur halides, సో epoxidation by iodine catalyst, సో అట్లాగే epoxidation by N-bromosuccinamide, epoxidation by dimethyl dioxide. సో అట్లా ఇక్కడ మీకు చాలా రకాలైనటువంటి టైప్స్ ఉంటాయండి. దాదాపు మీకు దగ్గర ఒక 10 నుంచి 12 టైప్స్ ఆఫ్ epoxidizing reagents వస్తాయి అనమాట. ఆ 10 నుంచి 12 టైప్స్ ఆఫ్ epoxidizing reagents ఏంటి అనేది నేను చెప్తాను. ఇది టైప్స్ ఆఫ్ epoxidations, ఆ epoxidizing reagents ఏంటి అనేది ఇక్కడ చదువుతాను. ఆ తర్వాత మీకు ఇది 3 టాపిక్స్ అండి. నెక్స్ట్ 4th టాపిక్. ఈ 3 ఎంత ఇంపార్టెంటో, ఇది వాట్ ఈస్ epoxidation, నామినిక్లేచర్ ఆఫ్ epoxides, టైప్స్ ఆఫ్ epoxidation లేదా epoxidizing reagents ఇక్కడ ఎక్కువ నేర్చుకుంటారు మీరు. ఎక్కడ టైప్స్ ఆఫ్ epoxidation లేదా epoxidizing reagents దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు అనమాట. ఇది ఎంత ఇంపార్టెంటో, epoxidation ఫార్మేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, epoxides అనేటువంటివి 3 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్, దే ఆర్ స్ట్రెయిన్ రింగ్స్, దే ఆర్ రెడీ టు ఓపెన్. అందుకని వాటిని పొటెన్షియల్ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ అని కూడా అంటారు అనమాట epoxidsని. సో ఆ పొటెన్షియల్ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ని ఓపెన్ చేసి డిఫరెంట్ ప్రొడక్ట్స్ తీసుకుని రావచ్చు. కాబట్టి epoxides యొక్క ఓపెనింగ్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే epoxides ఫార్మేషన్కి ఎంతైతే ప్రాధాన్యత ఉందో, epoxides ఓపెనింగ్ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఓపెనింగ్ ఆఫ్ epoxides. ఓపెనింగ్ ఆఫ్ epoxides. సో ఓపెనింగ్ ఆఫ్ epoxides. ఈ ఓపెనింగ్ ఆఫ్ epoxides లేదా epoxides ఓపెనింగ్ అని చెప్పేసి మాట్లాడచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు దీని మొత్తాన్ని ఒక పార్ట్ కింద అనుకుంటే వాట్ ఈస్ epoxidation, నామినిక్లేచర్ ఆఫ్ epoxides, టైప్స్ ఆఫ్ epoxidation మొత్తం ఒక పార్ట్ అనుకున్నట్లయితే, తర్వాత ఓపెనింగ్ ఆఫ్ epoxides అనే దాన్ని ఇంకొక పార్ట్ కింద మార్చుకోవచ్చు. సో ఈ ఓపెనింగ్ ఆఫ్ epoxides మళ్ళీ మీకు అసిడిక్ కండిషన్స్లో జరుగుతుంది, బేసిక్ కండిషన్స్లో కూడా జరుగుతుంది. ఎక్కడెక్కడ జరుగుతుంది? అసిడిక్ కండిషన్స్. సో అసిడిక్ కండిషన్స్లో epoxides ఓపెనింగ్ ఏ రకంగా ఉంటుంది. అట్లాగే బేసిక్ కండిషన్స్లో epoxides యొక్క ఓపెనింగ్ ఏ రకంగా ఉంటుంది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకటి వాట్ ఈస్ epoxidation, 2 నామినిక్లేచర్ ఆఫ్ epoxides, 3 టైప్స్ ఆఫ్ epoxidation, 4 ఓపెనింగ్ ఆఫ్ epoxides. ఈ మొత్తం కలిపితే మీకు ఈ మొత్తం టాపిక్ కలిపి మీకు epoxidation అండి. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు అల్టిమేట్గా epoxidation అనేటటువంటి కాన్సెప్ట్ అయిపోయే టైంకి అల్టిమేట్గా ఈ వాట్ ఈస్ epoxidation, నామినిక్లేచర్, టైప్స్ ఆఫ్ epoxidation-తో పాటుగా ఓపెనింగ్ ఆఫ్ epoxides అయిపోయే టైంకి సుమారుగా ఒక 7 నుంచి 8 నేమ్ రియాక్షన్స్ కవర్ అవుతాయి ఇక్కడ. నేను అందుకే మీకు మా లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పున్నా, ఆర్గానిక్ సింథటికల్ రియేజెంట్స్ని నేమ్ రియాక్షన్స్ని విడదీసి చూడలేము. నేమ్ రియాక్షన్స్ విడిగా చదువుకోవచ్చు, లేదా ఆర్గానిక్ సింథటికల్ రియేజెంట్స్ చదువుకునేటప్పుడు అక్కడ వచ్చేటటువంటి నేమ్ రియాక్షన్ని కొంచెం నిలబడి ఓపిక్గా ఆ నేమ్ రియాక్షన్ అక్కడే కంప్లీట్ చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పాను. నేను అదే చేస్తాను. ఆర్గానిక్ సింథటికల్ రియేజెంట్స్లో వచ్చిన నేమ్ రియాక్షన్స్ని అక్కడే చెప్తాను. ఇప్పుడు epoxides ఉన్నాయి, epoxides కింద లేదా epoxidation ఉంది, epoxidation కింద ఏవైతే నేమ్ రియాక్షన్స్ వచ్చినాయో epoxidation కింద వచ్చినటువంటి నేమ్ రియాక్షన్స్ మొత్తాన్ని కూడా నేను ఇక్కడే కవర్ చేస్తాను. ఓకే, సరే. సో కాబట్టి వాటి యొక్క నేమ్ రియాక్షన్స్ కూడా మీరు ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో ఇది మనకి సిలబస్ అండి. సిలబస్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ epoxidation, తర్వాత నామినిక్లేచర్ ఆఫ్ epoxides, దాని కింద ఐయూపాక్ నామినిక్లేచర్, హెటరోసైక్లిక్ నామినిక్లేచర్, తర్వాత టైప్స్ ఆఫ్ epoxidation లేకపోతే epoxidizing reagents, అవి చాలా ఉంటాయి అనమాట. వాటి గురించి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఓపెనింగ్ ఆఫ్ epoxides అండర్ అసిడిక్ కండిషన్స్, ఓపెనింగ్ ఆఫ్ epoxides అండర్ బేసిక్ కండిషన్స్ అనమాట. సో ఇది ఫస్ట్ వి గో ఫర్ ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలండి. సో వాట్ ఈస్ epoxidation గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే వాట్ ఈస్ epoxidation. అసలు epoxidation అంటే ఏంటి? వాట్ ఈస్ epoxidation. So what is epoxidation? అంటే డెఫినేషన్ అండి. epoxidation అంటే ఏంటి అనేటువంటిది ఇక్కడ నేర్చుకుంటాం. సో వాట్ ఈస్ epoxidation అంటే డెఫినేషన్ అనమాట. సో వాట్ ఈస్ epoxidation ఇస్ నథింగ్ బట్ డెఫినేషన్. డెఫినేషన్ అంటే epoxidation అంటే ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ epoxidation అంటే ఏంటంటే epoxidation అనే పదంలో ఇప్ ప్లస్ ఆక్సిడేషన్. ఇప్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ ఇప్ అంటే టూ అని మీనింగ్. టూ ఓకే.
ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్ అంటేనేమో 2 అండి. ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ యొక్క ఎడిషన్ ఎక్కడ జరగాలి? ఏవైనా రెండు యాటమ్స్ మధ్య ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ కనుక జరిగినట్లయితే, దాన్ని ఎపాక్సిడేషన్ అంటారు. ఆ రెండు యాటమ్స్ సేమ్ యాటమ్స్ అయి ఉండొచ్చు, ఆ రెండు యాటమ్స్ డిఫరెంట్ యాటమ్స్ అయి ఉండొచ్చు. బట్ ఏవైనా రెండు యాటమ్స్ మధ్య కనుక ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ కనుక జరిగినట్లయితే దాన్ని ఎపాక్సిడేషన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆల్కీన్ తీసుకోండి, C+C. సో వీడెవరండి? ఆల్కీన్. ఆల్కీన్. సో ఆల్కీన్ అనమాట. ఈ ఆల్కీన్ తీసుకెళ్ళేసి మీరు ఆక్సిడేషన్ చేయండి. అంటే ఏమవుతుంది? ఇక్కడ సమ్ ఎక్స్ అనేటువంటి ఒక ఎపాక్సిడేషన్ రియేషన్ యూజ్ చేశారు. ఆక్సిడేషన్ చేసినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమైంది మీకు? దెన్ కార్బన్. సో ఇక్కడ ఆక్సిజన్ వచ్చింది అనమాట. ఈ బాండ్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ వచ్చేసింది. అంటే ఏమైంది? ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ బిట్వీన్ 2 సేమ్ యాటమ్స్. ఆల్కిన్స్ లో ఉండే రెండు యాటమ్స్ ఏంటి? కార్బన్స్ కదండి. ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ బిట్వీన్ 2 సేమ్ యాటమ్స్. సో ఇక్కడ ఏం ఫామ్ అయింది మీకు? epoxide అనేది ఫామ్ అయింది. సో ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ బిట్వీన్ 2 సేమ్ యాటమ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఇస్ కాల్డ్ వాట్ అండి? ఎపాక్సిడేషన్ అంటే ఏంటంటే ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ బిట్వీన్ 2 సేమ్ యాటమ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. రెండు కూడా ఒకదాంతో ఒకటి కలిసిపోయి కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. సో విచ్ ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఇస్ కాల్డ్ వాట్ అండి? ఎపాక్సిడేషన్. ఇది ఒక డెఫినేషన్ చెప్పుకోవచ్చు ఎపాక్సిడేషన్కి. ఇంకొకటి చూసినట్లయితే నేను ఇక్కడ చూడండి, కార్బన్ ఇచ్చానండి. కార్బన్ కి డబుల్ బాండ్ ఓ. అంటే వీడెవరు మీకు? నేను ఆల్కీన్ ఇవ్వాల. వీడెవరు? కీటోన్ కావచ్చు లేదా ఆల్డిహైడ్ కావచ్చు. నేను ఇక్కడైతే మనకి ఎవరు ఇచ్చాను? మీకు కీటోన్ ఇచ్చానండి. సో ఈ కీటోన్ తీసుకెళ్ళేసి ఎవరిని ఎడిషన్ చేస్తాము? ఆక్సిడేషన్ చేయండి. సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ కనుక చేసినట్లయితే అప్పుడు ఏమైంది? కీటో గ్రూప్ ఉంది. సో కార్బన్ ఇస్ ద, ఈ కార్బన్ కి ఇక్కడ ఆక్సిజన్ వచ్చింది. ఆల్రెడీ కీటో గ్రూప్ ఆక్సిజన్ ఉంది కదా. మళ్ళీ ఏం చేశారు? కొత్తగా ఇంకొక ఆక్సిజన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, హెట్రోసైక్లిక్ నామిన్క్లేచర్ ప్రకారము ఎపాక్సైడ్స్ ని ఆక్సిడేన్స్ అంటారు. 3 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఏమంటారంటే హెట్రోసైక్లిక్ నామిన్క్లేచర్ ప్రకారం ఆక్సిడేన్స్. అదే 4 మెంబర్డ్ అయితే ఆక్సిటేన్స్. TAOXITANES. ఎప్పుడు 4 మెంబర్డ్ అయితే. బట్ ఎపాక్సైడ్స్ అంటే ఏంటి? 1 2 3 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ కాబట్టి ఆక్సిడేన్స్. OXIRANES ఆక్సిడేన్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ 2 ఉన్నాయి కదండి. కాబట్టి దీన్ని డయాక్సిడేన్. డయాక్సిడేన్ అంటారు. బట్ ఇక్కడ ఏమైంది? ఇదొక మిథైల్ గ్రూప్, రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా. కాబట్టి డైమిథైల్ డయాక్సిడేన్. కాబట్టి దీన్ని DMDO డైమిథైల్ డయాక్సిడేన్, DMDO అంటారు. సో ఇప్పుడు చూడండి, ద కన్వర్షన్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్ టు డైమిథైల్ డయాక్సిడేన్స్ ఇస్ కాల్డ్ as what? ఎపాక్సిడేషన్. ఇక్కడ చూడండి, అంటే లేదా ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ టు కార్బనైల్ కాంపౌండ్స్ ఇస్ కాల్డ్ as ఎపాక్సిడేషన్. ఎపాక్సిడేషన్ అంటే డెఫినేషన్. సో ఇది కూడా ఎపాక్సిడేషన్ అండి. సో మనం ఏమంటున్నాం? ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ బిట్వీన్ 2 సేమ్ ఆర్ 2 different atoms which are already connected to each other. ఇక్కడ ఆల్కిన్స్ లో కార్బన్ ఆల్రెడీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. కార్బన్ కాంపౌండ్స్ లో కార్బన్ ఆక్సిజన్ ఆల్రెడీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయినాయి. కాబట్టి ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ బిట్వీన్ 2 సేమ్ ఆర్ 2 different atoms which are already connected to each other is called as epoxidation. ఒక డెఫినేషన్. లేదా ద కన్వర్షన్ ఆఫ్ ఆల్కీన్స్ టు ఎపాక్సైడ్స్ ఇస్ కాల్డ్ as epoxidation. ఇంకొక డెఫినేషన్. లేదా ద కన్వర్షన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ టు డైమిథైల్ డయాక్సిడేన్స్ ఇస్ కాల్డ్ as epoxidation. ఇది ఒక డెఫినేషన్ చెప్పుకోవచ్చు. లేదా ఇంకొక డెఫినేషన్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అవే కార్బన్ కాంపౌండ్స్ ని తీసుకున్నా. ఈ కార్బన్ కాంపౌండ్స్ తీసుకెళ్ళేసి అంటే ఏంటివి? కీటోన్స్
కీటోన్స్ కావచ్చు లేదా ఆల్డిహైడ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేనైతే ఇక్కడ కీటోన్స్ తీసుకున్నాను, మీరు కీటోన్స్ అని తీసుకోవచ్చు, లేకపోతే ఆల్డిహైడ్స్ అనే కానీ తీసుకోవచ్చు. సో వీటిని తీసుకెళ్ళేసి యూ మే ట్రీటెడ్ విత్ సారీ ఇక్కడ ఆక్సిజన్ తీసుకోకూడదండి. మీకు సల్ఫర్ ఇస్ దేర్, సల్ఫర్ విత్ పాజిటివ్ చార్జ్ అండ్ CH2-. ఈ రకంగా పక్క పక్కనే పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ ఉంటే వాటిని అలైడ్స్ అంటారు. ఏమంటారండి? అలైడ్స్. సో ఇక్కడ అలైడ్స్ లో ఉండేటువంటి హైడ్రోజన్ ఎవరు? సల్ఫర్ కదా. సో సల్ఫర్ అలైడ్స్ అన్నమాట. ఈ సల్ఫర్ అలైడ్స్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఒక మెథైల్ గ్రూప్, ఇక్కడ ఒక మెథైల్ గ్రూప్ ఉంది. డైమిథైల్ సల్ఫోనియం మిథైలైడ్ కానీ లేదా డైమిథైల్. ఈ సల్ఫర్ ప్లేస్ లో నేను ఏం చేస్తాను, సల్ఫర్ కి డబుల్ బాండ్ ఓ, సల్ఫర్ కి డబుల్ బాండ్ ఓ ప్లస్ సల్ఫర్ మీద పాజిటివ్ చార్జ్ ఉంది, రెండు మిథైల్ గ్రూప్స్ వచ్చి CH2-. డైమిథైల్ ఆక్సో సల్ఫోనియం మిథైలైడ్ అంటే డైమిథైల్ సల్ఫోనియం మిథైలైడ్ కానీ డైమిథైల్ ఆక్సో సల్ఫోనియం మిథైలైడ్ కానీ వీళ్ళిద్దరు ఏంటంటే దే ఆర్ గుడ్ CH2 డొనేట్ చేస్తాయి. డైమిథైల్ సల్ఫోనియం మిథైలైడ్ CH2 వదిలేస్తుంది, డైమిథైల్ ఆక్సో సల్ఫోనియం మిథైలైడ్ CH2 వదిలేస్తుంది, అంటే CH2 ఇస్తాయి. అంటే ఈ రెండు ఏం చేసినాయి, డైమిథైల్ ఆక్సో సల్ఫోనియం మిథైలైడ్ కానీ డైమిథైల్ సల్ఫోనియం మిథైలైడ్ కానీ ఎవరిని ఇచ్చినాయి? CH2 ఇచ్చినాయి. ఎవరిని ఇచ్చినాయండి? CH2 ని. ద ఎడిషన్ ఆఫ్ మెథిలిన్ గ్రూప్ టు కార్బన్ కాంపౌండ్స్. ఇప్పుడు ఏమైంది, కార్బన్ ఆల్రెడీ ఉంది, ఆక్సిజన్ ఉంది, కార్బన్ మీద రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది, మీకు కార్బన్ ఉంది, కార్బన్ ఆక్సిజన్ ఉంది, కార్బన్ రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. కొత్తగా ఎవరు వచ్చాడు? CH2 వచ్చి కూర్చుంది. ఇక్కడ CH2 వచ్చి కూర్చుంది. చూడండి, రెండు కార్బన్స్ అంటే కార్బన్ కి ఆక్సిజన్ మధ్యలో CH2 వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యేది కూడా ఎవరు? ఇపాక్సైడ్ కదా. ఇపాక్సైడ్ ఫామ్ అయింది. దీన్ని కూడా ఏమంటారు? ఎపాక్సిడేషన్. సో దీన్ని కూడా ఏమంటారండి? ఎపాక్సిడేషన్. దట్ మీన్స్ the addition of methylene to carbonyl compounds is called as the addition of CH2 to carbonyl compounds is called as what అండి? ఎపాక్సిడేషన్ అంటారు. దాన్ని కూడా ఎపాక్సిడేషన్ అంటారు. సో ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి దీనికి ఒక పేరు ఉంది, వీటన్నిటికి కూడా పేర్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడేంది, ఇక్కడేమో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, సో ఇక్కడ కూడా ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ వచ్చేటప్పటికి ఎడిషన్ ఆఫ్ CH2 యొక్క ఎడిషన్. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇట్లా కానీ లేదా ఇప్పుడు నేను ఏం చేస్తాను, కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కదండి, ఈ కార్బన్ కాంపౌండ్స్ లో ఉండేటువంటి ఆక్సిజన్ పీకేసి దాని ప్లేస్ లో నైట్రోజన్ పెట్టాయి. వీటిని ఏమంటారు ఆల్రెడీ చెప్పుకున్నాను నేను మీకు. నైట్రోజన్ కంటైనింగ్ బయోఫంక్షన్ గ్రూప్స్ యొక్క స్ట్రక్చర్ చెప్పేటప్పుడు చెప్పుకున్నా. వీటిని ఏమంటారు? ఇమైన్, ఆల్డిమైన్, కీటిమైన్ అని చెప్పారు, గుర్తుందో లేదు. వీటిని ఏమన్నారండి? ఇమైన్స్. ఈ ఇమైన్స్ కూడా మీరు ఆక్సిడేషన్ చేశారనుకోండి, ఇమైన్స్ కూడా ఆక్సిడేషన్ చేస్తే ఏమవుతుంది? సో కార్బన్ విత్ నైట్రోజన్, ఆక్సిజన్. సో ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ రెండు ఆల్కైల్ గ్రూప్. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ కనుక ఉన్నట్లయితే వీటిని ఆక్స్ ఎజిడిన్స్, AZIRIDINES అంటారు. ఆక్స్ ఎజిడిన్స్ అంటారు. ఏమంటారండి? ఆక్స్ ఎజిడిన్స్. దీన్ని డేవిస్ ఆక్స్ ఎజిడిన్ ఆక్సిడేషన్ అని చెప్పి అంటారు. డేవిస్ ఆక్స్ ఎజిడిన్ ఆక్సిడేషన్ అంటారు. సో ఇమైన్స్ ని ఇక్కడ కూడా ఏంటి, ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ బిట్వీన్ కార్బన్ అండ్ నైట్రోజన్ టు ప్రొడ్యూస్ ఇపాక్సైడ్. అంటే వీడు కూడా ఎవరండి? ఇది కూడా ఇపాక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని కూడా ఏమంటారు? ఎపాక్సిడేషన్. సో ఇపాక్సిడేషన్ కి మనం డెఫినేషన్ ఇన్ని రకాలుగా ఇచ్చుకోవచ్చండి. సో ఇపాక్సిడేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూసినప్పుడు డెఫినేషన్స్ ఒకసారి చూస్తే, ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ బిట్వీన్ two same or different atoms which are already connected to each other is called as epoxidation. ఒక డెఫినేషన్ చెప్పుకోవచ్చు. లేకపోతే the addition of methylene group to carbonyl compounds is called as epoxidation. ఒక డెఫినేషన్ చెప్పుకోవచ్చు. లేకపోతే the addition of oxygen to imines to produce oxidants is called as epoxidation. ఒక డెఫినేషన్ చెప్పుకోవచ్చు. లేకపోతే the conversion of alkenes to epoxides is called as epoxidation చెప్పొచ్చు. the conversion of ketones to dimethyl oxidants is called as epoxidation చెప్పొచ్చు. the conversion of carbon compounds to dimethyl oxidanes is called as epoxidation చెప్పొచ్చు. the conversion of imines to oxoacids is called as epoxidation అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడికి ఇపాక్సిడేషన్ కి సంబంధించినటువంటి డెఫినేషన్ క్లియర్. సో వీటి పేరు ఏంటంటే డైమిథైల్ ఆక్సిరేన్. సో వీటి పేరు డైమిథైల్ ఆక్సిరేన్. సో ఇక్కడికి మనకి ఏమైందంటే, సో వాట్ ఈస్ ఇపాక్సిడేషన్ లో డెఫినేషన్ వచ్చింది, అంటే వాట్ ఈస్ ఇపాక్సిడేషన్ అనేది తెలిసింది మనకి. ఇప్పుడు ఇపాక్సిడేషన్ లో
సో రైట్, ఇక్కడికి మనకి ఏమైంది, సో వాట్ ఈస్ ఇపాక్సిడేషన్ అనేది తెలిసింది. వాట్ ఈస్ ఇపాక్సిడేషన్లో ఇపాక్సిడేషన్కి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏంటనేది చూసాం. సో ఇపాక్సిడేషన్ సంబంధించిన డెఫినేషన్ చూసిన తర్వాత మనము నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుకోవాలి, ఇపాక్సిడేషన్లో ఉండేటటువంటి రియాక్టెంట్స్ ఏంటి, ఆ రియాక్టెంట్స్ యొక్క నేచర్ ఏంటి, ఆ తర్వాత ఇపాక్సిడేషన్లో ఉండేటువంటి రియేజెంట్స్ ఏంటి, ఆ రియేజెంట్స్ సంబంధించిన నేచర్ ఏంటి, దాని నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అనేది చూడాలన్నమాట. సో ఓకే, సో రైట్, యూ కమ్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇపాక్సిడేషన్లో రియాక్టెంట్స్ ఎవరండి అంటే రియాక్టెంట్స్ ఇన్ epoxidation, reactants in epoxidation. సో మనం ఆల్రెడీ మన ఫస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఏంటది మన ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఇది రియాక్టెంట్స్ ఇన్ epoxidation అనమాట. మన ఫస్ట్ క్లాస్లో వాట్ ఈస్ ఆక్సిడేషన్ అనేది చెప్పుకునేప్పుడు రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ as ఆక్సిడేషన్ అన్న, లేదా ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ కాల్డ్ as ఆక్సిడేషన్ అన్న, లేకపోతే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇస్ కాల్డ్ as ఆక్సిడేషన్ అన్న, లేకపోతే ఇంక్రీజెస్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇస్ కాల్డ్ as ఆక్సిడేషన్ అన్న. ఇక్కడ కూడా ఇపాక్సిడేషన్ అనేది ఒక ఆక్సిజన్, ఈ ఇపాక్సిడేషన్ అనేది ఒక ఆక్సిడేషన్. ఈ ఆక్సిడేషన్ అనేది ఎట్లా జరుగుతుంది, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ద్వారా జరుగుతుంది, అంతే కదండి, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ద్వారా జరుగుతుంది. అంటే దాని అర్థం ఇప్పుడు మీకు ఇపాక్సిడేషన్కి సంబంధించినటువంటి జనరల్ రియాక్షన్ కనుక వేసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ రియాక్టెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఏంటండి, రియాక్టెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ రియాక్టెంట్స్ అనేటువంటి ఎట్లా మారుతాయి, ప్రొడక్ట్స్గా మారుతాయి. రియాక్టెంట్స్ అంటే ప్రొడక్ట్స్గా మారుతాయి. ఎక్కడ రియేజెంట్, ఇక్కడ చేస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి, ఎపాక్సిడైజింగ్ రియేజెంట్ అనే దాన్ని యూజ్ చేశారు. అప్పుడు రియాక్టెంట్స్ అంటే ప్రొడక్ట్స్గా మారితే ఈ రియాక్షన్ ఏమనుకున్నాం మనము, ఎపాక్సిడేషన్. ఈ రియాక్షన్ ఏమనుకున్నారండి, ఎపాక్సిడేషన్ అంటున్నారు. ఎపాక్సిడైజింగ్ రియేజెంట్స్ ఈ రియాక్షన్ ఎపాక్సిడేషన్ అంటున్నారు. సో అయితే ఇప్పుడు రియాక్టెంట్స్ అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా మారితే దాన్ని ఎపాక్సిడైజింగ్ రియేజెంట్ యూజ్ చేసి, ఇక్కడ రియాక్టెంట్స్ ఏంటి, ఆల్కీన్స్. రియాక్టెంట్స్ ఎవరండి, ఇక్కడ ఆల్కీన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎలైలిక్ ఆల్కహాల్స్ అవ్వచ్చు, లేకపోతే ఆల్ఫా హాలో ఎస్టర్స్ అవ్వచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ వచ్చేటువంటి రియాక్టెంట్స్ ఏంటంటే ఆల్కిన్స్ అండి. ఆ ఎలైలిక్ ఆల్కహాల్స్లో ఉండే డబుల్ బాండ్, ఉండేటువంటి డబుల్ బాండ్ కానీ, ఆల్ఫా హాలో ఎస్టర్స్ కానీ, లేకపోతే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్స్, ఈ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ కానీ. సో అప్పుడు మీకు ఏమైంది, ఇవి ఎవరు రియాక్టెంట్స్. ఇది తీసేస్తే మనం రెగ్యులర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి, ఇపాక్సిడేషన్లో రియాక్టెంట్స్ ఎట్లా యాక్ట్ చేస్తాయి, ఎలక్ట్రాన్ రిచ్, ఎలక్ట్రాన్ పూర్. ఇపాక్సిడైజింగ్ రియేజెంట్స్ ఎట్లా యాక్ట్ చేస్తాయి, ఎలక్ట్రాన్ రిచ్, ఎలక్ట్రాన్ పూర్ అనేది మాట్లాడుకోవాలి, అంతే కదా. సో ఇపాక్సిడేషన్లో రియాక్టెంట్స్ యొక్క నేచర్ని బట్టి రేట్ ఆఫ్ ఇపాక్సిడేషన్ ఎట్లా మారుతుంది, ఇపాక్సిడేషన్లో ఇపాక్సిడైజింగ్ రియేజెంట్స్ని బట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్లా మారుతుంది అనేది మనం మాట్లాడుకోవాలి. మనకు తెలుసు. సో వాట్ ఈస్ ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ as ఆక్సిడేషన్. ఇక్కడ ఇపాక్సిడైజింగ్ రియేజెంట్ అనేది రియాక్టెంట్స్కి ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ చేసినప్పుడు, ఇపాక్సిడైజింగ్ రియేజెంట్ రియాక్టెంట్స్కి ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ చేసినప్పుడు వీడి దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ లాగేస్తాడు. అంటే దాని అర్థము రియాక్టెంట్స్ ఎట్లా ఉండాలండి, ఇపాక్సిడేషన్లో మీరు తీసుకునేటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రియాక్టెంట్స్ ఏవైతే ఆల్కీన్స్, లేకపోతే ఎలైలిక్ ఆల్కహాల్స్లో ఉండే డబుల్ బాండ్, లేదా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్లో ఉండేటువంటి డబుల్ బాండ్ కానీ, లేదా ఆల్ఫా హాలో ఎస్టర్స్ కానీ, ఇక్కడ ఉండేటువంటి ఇవి మొత్తం కూడా ఏంటివి, ఇవి రియాక్టెంట్స్. ఆక్సిడేషన్ రియాక్షన్స్లో రియాక్టెంట్స్ అనేటువంటివి ఎలక్ట్రాన్ రిచ్ అయ్యి ఉండాలి, లేదా ఎలక్ట్రాన్ రిచ్ అంటే ఎట్లా ఉండాలంటే ఇవి ఎలక్ట్రాన్ రిచ్ అయ్యి ఉండాలి. అంటే ఏ నేచర్లో ఉండాలి, న్యూక్లియోఫిలిక్ నేచర్లో ఉండాలి. అంటే ఏ నేచర్లో ఉండాలండి, న్యూక్లియోఫిలిక్ నేచర్లో ఉండాలి. ఇపాక్సిడైజింగ్ రియేజెంట్ ఏంటి, వీడి దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నాడంటే ఇది ఎట్లా ఉండాలి మీకు, ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఎట్లా ఉండాలంటే వీడు ఎలక్ట్రాన్ డెఫిషియంట్. వీడు వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ పూర్, అది వచ్చే ఎలక్ట్రాన్ రిచ్. వీడు వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ పూర్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ఎలక్ట్రాన్ పూర్ ఆర్ ఎలక్ట్రాన్
డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఉండాలి, ఎలక్ట్రాన్ పూర్ లేదా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఉండాలి. సో అంటే వీడు ఎట్లా యాక్ట్ చేయాలి, ఎలక్ట్రోఫైల్ యాక్ట్ చేయాలి. అంటే ఎపాక్సిడేషన్ రియాక్షన్స్ లో రియాక్టెంట్స్ అనేటువంటి ఎలక్ట్రాన్ రిచ్ గా ఉండి న్యూక్లియోఫిలిక్ నేచర్ లో ఉండాలి. అదే ఎపాక్సిడేషన్ రియాక్షన్స్ లో ఎపాక్సిడేషన్ రియాక్షన్స్ అనేటువంటివి ఎలక్ట్రాన్ పూర్ గా లేదా డెఫిషియెంట్ గా ఉండి ఎలక్ట్రోఫిలిక్ నేచర్ లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీడు న్యూక్లియోఫైల్ కదండి, ఈ న్యూక్లియోఫైల్ మీద మీరు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెట్టారు. న్యూక్లియోఫైల్ మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ పెట్టారు. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అంటే మీకు తెలుసు, ఆల్కైల్ గ్రూప్స్ కానీ, ఆల్కహాల్స్ కానీ, ఎమైన్స్ కానీ, ఈథర్స్ కానీ, అవన్నీ కూడా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. మనం ఫస్ట్ క్లాస్లో మనం అందుకే చెప్పుకుంది. ఓకేనా? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ పెట్టినప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్తున్నా, నేను నాలా యాక్ట్ చేసే ధర్మాన్ని నానోఫిలిసిటీ అన్నప్పుడు న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేసే ధర్మాన్ని ఏమన్నా న్యూక్లియోఫిలిసిటీ. The ability of a nucleophile to act as a nucleophile is called as what అండి? To act as a nucleophile is called as what అండి? Nucleophilicity. Nucleophilicity అంటారు. The ability of a nucleophile to act as a nucleophile is called as what అండి? Nucleophilicity. సో ఇప్పుడు ఎపాక్సిడేషన్ లో అంటే న్యూక్లియోఫైల్ మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెడితే దాని న్యూక్లియోఫిలిసిటీ ఏమవుతుందమ్మా? పెరుగుతుంది. ఎందుకని? న్యూక్లియోఫైల్ గా యాక్ట్ చేసే ధర్మం అంటే న్యూక్లియోఫైల్ అనేది ఎలక్ట్రాన్ రిచ్, వాడి మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెట్టినప్పుడు ఇంకా ఎలక్ట్రాన్ రిచ్ అవుతుంది. కాబట్టి న్యూక్లియోఫైల్ గా యాక్ట్ చేసేటువంటి ధర్మం అనేది పెరుగుతుంది. కాబట్టి ద ఎబిలిటీ ఆఫ్ ద న్యూక్లియోఫైల్ టు యాక్ట్ యాస్ న్యూక్లియోఫైల్ ఇస్ కాల్డ్ యాస్ న్యూక్లియోఫిలిసిటీ. When we put an electron releasing group on nucleophile, the nucleophilicity of nucleophile is increases. అదే ఈ న్యూక్లియోఫైల్ మీద కనుక నేను ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెట్టా, న్యూక్లియోఫైల్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే ఏంటి? ఆల్డిహైడ్స్ కావచ్చు, కీటోన్స్ కావచ్చు, ఎస్టర్స్ కావచ్చు, యాసిడ్స్ కావచ్చు, అమైడ్స్ కావచ్చు, నైట్రో కాంపౌండ్స్ కావచ్చు, సైనైడ్స్ కావచ్చు, ఎస్ఎల్ హాలైడ్స్ కావచ్చు. సో డిఫరెంట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ని నేను న్యూక్లియోఫైల్ మీద పెట్టాను. సో అప్పుడు న్యూక్లియోఫైల్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెడితే న్యూక్లియోఫైల్ ఎలక్ట్రాన్ రిచ్, దాని మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెట్టినప్పుడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ న్యూక్లియోఫైల్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ ని లాగేస్తుంది. అప్పుడు న్యూక్లియోఫైల్ మీద ఎప్పుడైతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెట్టామో అప్పుడు ఆ న్యూక్లియోఫైల్ కి సంబంధించినటువంటి న్యూక్లియోఫిలిసిటీ అనేటువంటిది ఏంటంటే తగ్గుతుంది. జాగ్రత్త, న్యూక్లియోఫైల్ మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెడితే న్యూక్లియోఫైల్ కి సంబంధించిన న్యూక్లియోఫిలిసిటీ పెరుగుతుంది అంటే ఇంక్రీజెస్. న్యూక్లియోఫిలిసిటీ పెరిగితే రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్. సో రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్, న్యూక్లియోఫిలిసిటీ పెరిగితే రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ విల్ ఆల్సో ఇంక్రీజెస్. రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ కూడా ఏమవుతుందండి? పెరుగుతుంది. అంటే ఎపాక్సిడేషన్ రియాక్షన్స్ లో రియాక్టెంట్స్ కి సంబంధించినటువంటి న్యూక్లియోఫిలిసిటీ పెరిగితే రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ పెరుగుతుంది. రెండో మాట, ఎపాక్సిడేషన్ రియాక్షన్స్ లో న్యూక్లియోఫైల్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెట్టినప్పుడు న్యూక్లియోఫిలిసిటీ తగ్గింది. కాబట్టి న్యూక్లియోఫిలిసిటీ తగ్గితే రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ అనేది ఆల్సో డిక్రీజెస్. రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ కూడా తగ్గుతుంది. న్యూక్లియోఫిలిసిటీ తగ్గితే రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ కూడా తగ్గుతుంది. ఇది ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి? మీకు ఎపాక్సిడేషన్ రియాక్టెంట్స్ ఎవరు? ఆల్కీన్స్ అనేటువంటి రియాక్టెంట్స్. రియాక్టెంట్స్ అనుకున్నప్పుడు ఆల్కీన్స్ మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెడితే ఆల్కీన్స్ కి సంబంధించినటువంటి న్యూక్లియోఫిలిసిటీ పెరిగి రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ పెరుగుతుంది. ఆల్కీన్స్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెడితే ఆల్కీన్స్ కి సంబంధించిన న్యూక్లియోఫిలిసిటీ తగ్గి రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్ఫా అన్సాచురేటెడ్ కార్బనిక్ కాంపౌండ్స్ అన్నా. ఆల్ఫా అన్సాచురేటెడ్ కార్బనిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ఆల్కీన్స్ కి సి డబుల్ బాండ్ ఉంటుంది కదండి. సో ఇప్పుడు చూడండి, ఇది కార్బన్ కాంపౌండ్, దీనికి ఇది ఆల్ఫా అంటే ఇది బీటా. ఇవి ఆల్ఫా అన్సాచురేటెడ్ కార్బనిక్ కాంపౌండ్స్ అంటే ఆల్కీన్స్ కి ఏం పెట్టాం? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెట్టాం. అప్పుడు రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ ఏమవుతుంది? తగ్గుతుంది. అదే నేను ఇక్కడ ఏదో ఒక ఆల్కహాల్ సంథింగ్ ఏదో పెట్టాను అనుకోండి, అప్పుడు రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే? సో అంటే ఇవి అంటే ఆల్కీన్స్ అనేటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు వీడిని ఇచ్చాను. వీడెవడు? కార్బన్ హైడ్రోజన్ డబుల్ బాండ్, కార్బన్ హైడ్రోజన్ దెన్ హైడ్రోజన్. ఇది ఇథిలిన్ ఇచ్చాను. సో ఇథిలిన్ ఇచ్చాను, వీడిని తీసుకోండి. తర్వాత వీడిని చూడండి, సి డబుల్ బాండ్ CH3 దెన్ హైడ్రోజన్. మోనో సబ్స్టిట్యూటెడ్
మోనో సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్ ఇచ్చారు. తర్వాత సి డబుల్ బాండ్ CH3 అండ్ దెన్ CH3, ఇక్కడ ఒక హైడ్రోజన్ అండ్ దెన్ ఇక్కడ ఒక హైడ్రోజన్. ఇట్ ఈస్ అ డై సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్. ఆ తర్వాత సి డబుల్ బాండ్ సి, వీడొక మిథైల్ గ్రూపు అండ్ దెన్ వీడొక మిథైల్ గ్రూపు, తర్వాత ఇదొక మిథైల్ గ్రూపు అండ్ దెన్ ఇది హైడ్రోజన్ అండి. సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్, ట్రై సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్. తర్వాత సి డబుల్ బాండ్ సి, CH3 and then CH3 and then CH3 then CH3. It is a tetra substituted alkene. It is a tetra substituted alkene. ఎథిలీన్ లో ఏమో ఎటువంటి సబ్స్టిట్యూట్స్ లేవు. మోనో సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్. వీడు వచ్చేటప్పటికి డై సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్. వీడు వచ్చి మోనో సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్. వీడు వచ్చేటప్పటికి ట్రై సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్. వీడు వచ్చి టెట్రా సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్. ఇప్పుడు ఈ రాసిన కదా, వీటిలో ఏది ఎక్కువగా ఎపాక్సిడేషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది? అసలు సబ్స్టిట్యూషన్స్ లేదా, మోనో సబ్స్టిట్యూటెడా, డై సబ్స్టిట్యూటెడా, ట్రై సబ్స్టిట్యూటెడా, టెట్రా సబ్స్టిట్యూటెడా అన్నప్పుడు మనం ముందే మాట్లాడుతున్నాం. ఎపాక్సిడేషన్ లో ఉండేటువంటి రియాక్టెంట్స్ మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఇంకా పెరిగినట్లయితే రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ పెరుగుతుంది అని చెప్పేసి ముందే మాట్లాడుకున్నాం. అంటే దాని అర్థము ఇక్కడ టెట్రా సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్, ఈ టెట్రా సబ్స్టిట్యూటెడ్ మీద ఎన్ని ఆల్కైల్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి? 4. కాబట్టి ఇది రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. ఆ తర్వాత డై సబ్స్టిట్యూటెడ్ లో ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి? మిథైల్ గ్రూప్స్ 3. అంటే టెట్రా సబ్స్టిట్యూటెడ్ మీకు ఇచ్చినటువంటి కాంపౌండ్ లో టెట్రా సబ్స్టిట్యూటెడ్, డై సబ్స్టిట్యూటెడ్, ట్రై సబ్స్టిట్యూటెడ్, మోనో సబ్స్టిట్యూటెడ్ ఉండేటప్పుడు ఫస్ట్ టెట్రా సబ్స్టిట్యూటెడ్, తర్వాత ట్రై సబ్స్టిట్యూటెడ్, ఆ తర్వాత డై సబ్స్టిట్యూటెడ్, ఆ తర్వాత మోనో సబ్స్టిట్యూటెడ్. దట్ ఈస్ రేషియో సెలెక్టివిటీ. మనం మళ్ళా నేర్చుకుంటాం అన్నమాట. ఎందుకని? ఇప్పుడు మీరు చూడండి, వీడికి ఇది డబుల్ బాండ్, దీనికి మనకి హైపర్ కాంజుగేషన్ కాన్సెప్ట్ అప్లై చేస్తున్నప్పుడు ఈ డబుల్ బాండ్ కి ఇటువైపున ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి? 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 3 ఆల్ఫా హైడ్రోజన్స్. డబుల్ బాండ్ కి ఇది డబుల్ బాండ్ ఉన్న కార్బన్, దీనికి కలిసిన ఆల్ఫా కార్బన్, ఎన్ని 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అలాగే 3 అండ్ ఇక్కడ కూడా 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే మొత్తము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బాండ్ ఇటు వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉండేటువంటి 3 హైడ్రోజన్, వీడికి ఒకసారి, వీడికి ఒకసారి. అంటే ఈ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ 3 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇస్తాయి. ఈ 3 హైడ్రోజన్స్ 3 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇస్తాయి. ఈ 3 హైడ్రోజన్స్ 3 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇస్తాయి. ఈ 3 హైడ్రోజన్స్ 3 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇస్తాయి. అంటే ఈ మూడిటి సిగ్మా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇటువైపు వస్తుంది, ఈ మూడిటికి వస్తుంది, ఈ మూడిటికి వస్తుంది. అంటే మొత్తం మీద టెట్రా సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్ లో 4 12 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. అదే ట్రై సబ్స్టిట్యూట్ చూస్తే 9 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. అదే డై సబ్స్టిట్యూట్ చూస్తే 6 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. మోనో సబ్స్టిట్యూట్ వచ్చేటప్పటికి 3 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. అదే ఇథిలీన్ లో వచ్చేటప్పటికి 0 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, మోర్ ద నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్, మోర్ ఇట్స్ న్యూక్లియోఫిలిసిటీ, మోర్ ద న్యూక్లియోఫిలిసిటీ, మోర్ ఇట్స్ ఎఫినిటీ టువర్డ్స్ ఎపాక్సిడేషన్ అన్నమాట. సో కాబట్టి టెట్రా సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ అనేటువంటి ట్రై సబ్స్టిట్యూటెడ్ కంటే, ట్రై సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ అనేటువంటి డై సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ కంటే, డై సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ అనేటువంటి మోనో సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ కంటే, మోనో సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ అనేటువంటి ఇథిలీన్ కంటే కూడా ఎపాక్సిడేషన్ రియాక్షన్స్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి అనే విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అబౌట్ వాట్ రియాక్టెంట్స్ ఇన్ ఎపాక్సైడ్స్, రియాక్టెంట్స్ ఇన్ ఎపాక్సిడేషన్. ఎపాక్సిడేషన్ లో ఉండేటువంటి రియాక్టెంట్స్ యొక్క నేచర్ ఏంటనేది చెప్పాము. ఇది మళ్ళా మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఎపాక్సైజింగ్ రియేజెంట్ ఎవరండి? ఎపాక్సిడైజింగ్ reagent. Epoxidizing reagent in epoxidizing reagent in epoxidation. Epoxidizing reagent in epoxidation. Epoxidizing reagents in epoxidizing reagents అంటే epoxidation లో ఉపయోగపడేటువంటి epoxidizing reagents బోల్డర్ ఉంటాయి. Peroxy, carboxylic acids epoxidizing reagents है. Hydrogen peroxide in presence of base epoxidizing reagents है. Alkyl hydrogen peroxide in presence of metallic conditions epoxidizing reagents है.
డైమిథైల్ డయాక్సైడ్ epoxidizing reagent, iodine catalyzed epoxidizing reagents, తర్వాత NBS N-bromosuccinamide epoxidizing reagent, బోల్డ్ అండ్ epoxidizing reagents ఉంటాయండి. ఇన్ని రకాల epoxidizing reagents ఉన్నప్పుడు ఆ epoxidizing reagents ఎట్లా యాక్ట్ చేస్తాయి? మనం ముందే మాట్లాడుకున్నాం, epoxidizing reagents అనేటువంటి రియాక్టెంట్స్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ లాగేసుకుంటున్నాయి. epoxidizing reagents అనేటువంటివి రియాక్టెంట్స్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ ని లాగేసుకుంటున్నాయి, కాబట్టి ఇవి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. అంటే epoxidation రియాక్షన్స్ లో epoxidizing reagents అనేటువంటివి ఎలక్ట్రాన్ పూర్, ఎలక్ట్రాన్ ఇందాక రాసుకున్నాం, ఎలక్ట్రాన్ పూర్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ పూర్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి ఇది ఎలక్ట్రోఫిలిక్ నేచర్ లో ఉంటుంది. ఈ ఎలక్ట్రోఫైల్ మీద నేను ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెట్టాను. సో ఎలక్ట్రోఫైల్ గా యాక్ట్ చేసేటటువంటి ధర్మాన్ని ఎలక్ట్రోఫిలిసిటీ అంటారు. ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోఫైల్ టు యాక్ట్ యాజ్ అన్ ఎలక్ట్రోఫైల్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ అండి? ఎలక్ట్రోఫిలిసిటీ. ఎలక్ట్రోఫైల్ గా యాక్ట్ చేసేటటువంటి ధర్మాన్ని ఎలక్ట్రోఫైల్ గా యాక్ట్ చేసేటటువంటి ధర్మాన్ని ఎలక్ట్రోఫిలిసిటీ అంటారు. సో ఎలక్ట్రోఫైల్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెట్టినప్పుడు ఎలక్ట్రోఫైల్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ లాగేసుకొని వీడి యొక్క ఎలక్ట్రోఫిలిసిటీని పెంచుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఎలక్ట్రోఫిలిసిటీ పెరిగిందో రేట్ ఆఫ్ epoxidation అనేది పెరుగుతుంది. అదే నేను ఎలక్ట్రోఫైల్ మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెట్టా. మీకు తెలుసు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అంటే యాసిడ్స్, ఎస్టర్స్, అమైడ్స్, నైట్రో కాంపౌండ్స్, సైనైడ్స్, అసైల్ హాలైడ్స్, ఎనహైడ్రేట్స్, ఇవన్నీ కూడా ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెట్టినట్లయితే రేట్ ఆఫ్ epoxidation, ఎలక్ట్రోఫిలిసిటీ పెరిగి రేట్ ఆఫ్ epoxidation పెరుగుతుంది. అదే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెడితే ఏమవుతుంది? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రోఫైల్కి ఇచ్చి దాని యొక్క ఎలక్ట్రోఫిలిసిటీని ఏం చేస్తుందండి? దాని యొక్క ఎలక్ట్రోఫిలిసిటీని తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రోఫిలిసిటీ తగ్గిందో దెన్ రేట్ ఆఫ్ epoxidation అనేది ఏమవుతుంది? రేట్ ఆఫ్ epoxidation will also decreases. సో కాబట్టి మనం తీసుకునేటువంటి డిఫరెంట్ epoxidizing reagents మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే అవి రియాక్షన్లో ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనుక ఉంటే అవి రియాక్షన్లో అనేటువంటివి స్లోగా ఇన్వాల్వ్ అవుతాయి. సో దట్ ఈస్ వాట్ అదొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం వాట్ ఈస్ epoxidation అనేది చూసాం ఇప్పటి వరకు. సో వాట్ ఈస్ epoxidation అనేది చూసామండి. సో వాట్ ఈస్ epoxidation అంటే ఏంటంటే ఆయనకి ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు వరకు ఏం జరిగిందో చూసుకుందాం. నెక్స్ట్ అంటే ఇక్కడ వాట్ ఈస్ epoxidation క్లియర్ అండి. నెక్స్ట్ విల్ గో ఫర్ నామెన్క్లేచర్ ఆఫ్ epoxidation చూస్తాం. సో నామెన్క్లేచర్ ఆఫ్ epoxidation చూసే ముందు ఒక్కసారి వాట్ ఈస్ epoxidation అంటే ఏంటంటే చూద్దాం. సో వాట్ ఈస్ epoxidation అంటే ఫస్ట్ డెఫినెట్ epoxidation ఇస్ నథింగ్ బట్ ఇప్ ప్లస్ ఆక్సిడేషన్ అని. ఇప్ అంటే 2 అని, ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే దట్ మీన్స్ ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ బిట్వీన్ 2 atoms is called as epoxidation. The addition of oxygen between 2 atoms is called as epoxidation. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా డెఫినేషన్స్ చూసుకున్నట్లయితే ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ బిట్వీన్ 2 same or 2 different atoms which are already connected to each other is called as what అండి? epoxidation అని చెప్పేసి మాట్లాడారు. ఓకే, సో the addition of oxygen to alkenes is called as epoxidation అని. The addition of oxygen to carbonyl compounds is called as epoxidation అని. The addition of methylene group to carbonyl compounds is called as epoxidation అని. లేకపోతే the addition of oxidants to imines is called as epoxidation అని. లేకపోతే the conversion of alkenes to epoxides is called as epoxidation అని. The conversion of ketones to dimethyl dioxide is called as epoxidation అని. The conversion of ketones to dimethyl oxidate, not dioxide, ఎందుకంటే ఒకటే ఆక్సిజన్ ఉంది ఇక్కడ కాబట్టి dimethyl oxidants is called as epoxidation అని. The conversion of imines to oxaziridines is called as epoxidation అని చెప్పేసి epoxidation కి సంబంధించిన డెఫినేషన్ మనం 4 రకాలు మాట్లాడుకున్నాం. సో మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం యూజ్ చేశారు? సల్ఫర్ హైడ్రైడ్స్ కదా. ఈ సల్ఫర్ హైడ్రైడ్స్ ని యూజ్ చేసి కనుక epoxidation చేస్తుందని కోరే-చాయ్కోవ్స్కీ లేదా కోరే-చైకోవ్స్కీ రియాక్షన్ అంటారు. కోరే-చైకోవ్స్కీ రియాక్షన్ రాసుకోవడం ఏంటది? కోరే-చైకోవ్స్కీ రియాక్షన్. COREYCHEYKOVSKY కోరే-చైకోవ్స్కీ రియాక్షన్ అంటారు. కోరే-చైకోవ్స్కీ రియాక్షన్ అంటారు అన్నమాట.
అట్లాగే ఇక్కడ ఆల్కీన్స్ ని epoxides గా మార్చండి బై యూజింగ్ పారాసిడ్స్ యూజ్ చేశారనుకోండి, ఆర్సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ బాండ్ ఓ హెచ్ RCO3H పారాసిడ్స్. దీన్ని వచ్చేటప్పటికి మీకు సో ఆల్కీన్స్ ని పారాసిడ్స్ ని ఉపయోగించి పెరాక్సైడ్స్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిలేజావ్ రియాక్షన్ అంటారు. ప్రిలేజావ్ రియాక్షన్ PRILE ప్రిలేజావ్ రియాక్షన్ అంటారు. ప్రిలేజావ్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మళ్ళీ మనం అక్కడ చదువుకుంటాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్స్ లేదా ఆక్సిడేషన్ లేదా ప్రాసెసింగ్ రీజన్స్ అని చెప్పాను చూసారా, అక్కడ చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కీటోన్స్ ని కార్బన్ కాంపౌండ్స్ గా మార్చుకోవడం, కీటోన్స్ ని డైమిథైల్ డయాక్సైడ్ DMDO గా మార్చుకోవడం. ఇక్కడ మీకు KHSO5 అనేటువంటి ఒక ఇనార్గానిక్ పెరాక్సీ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. KHSO5 అనేటువంటి దాన్ని యూజ్ చేసి వీటికి ఆక్సిజన్ డోనర్ అనమాట. సో ఆక్సిజన్ డోనర్ని చేసినప్పుడు డైమిథైల్ డయాక్సైడ్స్ DMDO ఇక్కడ ఫామ్ అయినట్లయితే దీన్ని వచ్చేటప్పటికి షీ అసైన్మెంట్కి epoxidation అంటారు. SHI షీ అసైన్మెట్రిక్ epoxidation లేకపోతే షీ epoxidation అని కూడా అనమాట. అట్లాగే ఇక్కడ ఇమైన్ ఉంది కదమ్మా, ఇమైన్స్ తీసుకెళ్ళేసి మీకు ఆక్సాజిరిడీన్స్ అన్నారు కదండి. దీన్ని DAVO డెవోస్ ఓకే, డెవోస్ ఆక్సాజిరిడీన్స్ ఆక్సిడేషన్ అంటారండి. డివోస్ ఆక్సాజిరిడీన్ AZIRIDIN ఆక్సిడేషన్ అంటారు. డివోస్ ఆక్సిడేషన్ అంటారు. సో ఇట్లా మీకు ఇవి లేదా ఆల్ఫా హాలో ఎస్టర్స్ తీసుకెళ్ళేసి మీకు ఆల్డిహైడ్స్ కీటోన్స్తో కండెన్సేషన్ రియాక్షన్ చేసి తీసుకొస్తారు అనమాట. దాని వచ్చేటప్పటికి డార్జిన్స్ గ్లైసిడిక్ DARZEN గ్లైసిడిక్ గ్లైసిడిక్ ఎస్టర్ డార్జిన్స్ గ్లైసిడిక్ ఎస్టర్ epoxidation అంటారు. అట్లాగే జాకబ్సన్ epoxidation అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నేను చెప్పే కదా మీకు epoxidation అనేటువంటి కాన్సెప్ట్ అయిపోయే టైంకి మీరు దాదాపు బోల్డ్ అని epoxidation సంబంధించి బోల్డ్ అని నేమ్ రియాక్షన్స్, ఇది టైప్స్ ఆఫ్ epoxidation కొన్ని నేమ్ రియాక్షన్స్ నేర్చుకుంటారు. అట్లాగే ఓపెనింగ్ ఆఫ్ epoxides కొన్ని నేమ్ రియాక్షన్స్ నేర్చుకుంటారు. దాదాపు ఒక 8 నేమ్ రియాక్షన్స్ నేర్చుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను. అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. సో రైట్, ఇక్కడికి మీకు ఏంటి వాట్ ఈస్ epoxidation సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినేషన్స్ అన్ని క్లియర్ అనుకుంటున్నాయి. సో నెక్స్ట్ గో ఫర్ epoxidation సంబంధించిన డెఫినేషన్స్ చూసిన తర్వాత epoxidations రియాక్టెంట్స్ ఎట్లా యాడ్ చేస్తున్నాయి, రియాక్టెంట్స్ ఇన్ epoxidation చూసినట్లయితే రియాక్టెంట్స్ ఎట్లా యాడ్ చేస్తే చూస్తున్నారు. ఏంటివి epoxidation ఉండేటువంటి రియాక్టెంట్స్ అనేటువంటి ఆల్కిన్స్ కానీ అలైలిక్ ఆల్ఫా ఎస్టర్స్ కానీ ఆల్ఫా అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ కానీ లేకపోతే కార్బొనైల్ కాంపౌండ్స్ కానీ కార్బన్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్ కానీ ఓకేనా. సో ఇవి మీకు రియాక్టెంట్స్. ఈ రియాక్టెంట్స్ అన్ని కూడా మీకు ఎట్లా ఉండాలంటే ఎలక్ట్రాన్ రిచ్, అంటే ఆక్సిడేషన్ అంటే తెలుసు రిమూవల్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ కాబట్టి ఇక్కడ వెళ్ళేటువంటి epoxidation ఏజెంట్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ పీకేస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ మీకు ఏ చార్జ్ అంటే వీడు ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అయి ఉండాలి, వీడు ఎలక్ట్రాన్ రిచ్ అయి ఉండాలని చెప్పేసి మాట్లాడుకొని వీడు ఎలక్ట్రాన్ రిచ్ అంటే న్యూక్లియోఫైల్ అని, న్యూక్లియోఫిలిసిటీ పెరిగితే రేట్ ఆఫ్ epoxidation పెరుగుతుందని, వీడు ఎలక్ట్రాన్ పూర్ అంటే ఎలక్ట్రోఫైల్ అని, ఎలక్ట్రోఫైల్ ఎలక్ట్రాన్స్ తీసుకునే అంటే ఎలక్ట్రోఫైల్ డైవిలిటీ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ టు యాక్ట్ యాజ్ ఎలక్ట్రోఫిలిసిటీ అని, ఎలక్ట్రోఫైల్ యొక్క ఎలక్ట్రోఫిలిసిటీ పెరిగిపోతే రేట్ ఆఫ్ epoxidation పెరుగుతుందని చెప్పేసి మాట్లాడుకొని అవి ఎట్లా చూసారు. మోనో సబ్స్టిట్యూటెడ్, అసలు సబ్స్టిట్యూషన్ లేనప్పుడు మోనో సబ్స్టిట్యూటెడ్, డై సబ్స్టిట్యూటెడ్, ట్రై సబ్స్టిట్యూటెడ్, టెట్రా సబ్స్టిట్యూటెడ్ ఉన్నప్పుడు
టెట్రా సబ్స్టిట్యూటెడ్ అనేది ఎపాక్సిడేషన్లో ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవుతుందని కంపేర్ టు ట్రై సబ్స్టిట్యూటెడ్, ట్రై సబ్స్టిట్యూటెడ్ అనే ఎపాక్సిడేషన్లో ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవుతుందని కంపేర్ టు మోనో సబ్స్టిట్యూటెడ్, డై సబ్స్టిట్యూటెడ్ అనేది ఎపాక్సిడేషన్లో ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది కంపేర్ టు మోనో సబ్స్టిట్యూటెడ్ అని. ఇథిలీన్ అనేది ఎపాక్సిడేషన్లో చాలా తక్కువగా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి చెప్తాము. దానికి ప్రాపర్ రీజన్ కూడా చెప్తాము. ఏంటంటే టెట్రా సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది 12 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తుంది, ట్రై సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది 9 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తుంది, డై సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది 6 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తుంది, మోనో సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది 3 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తుంది. అదే ఇథిలీన్ వచ్చేటప్పటికి 0 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, హైపర్ కాంజుగేషన్ కెన్ ఎక్స్ప్లెయిన్స్ ద న్యూక్లియోఫిలిసిటీ ఆఫ్ ఆల్కిన్స్. ఆల్కిన్స్కి సంబంధించినటువంటి న్యూక్లియోఫిలిసిటీని హైపర్ కాంజుగేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హైపర్ కాంజుగేషన్ కెన్ ఎక్స్ప్లెయిన్స్ ద న్యూక్లియోఫిలిసిటీ ఆఫ్ ఆల్కిన్స్. ఆల్కిన్స్కి సంబంధించినటువంటి న్యూక్లియోఫిలిసిటీని హైపర్ కాంజుగేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మోర్ ద నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ మోర్ ఇట్స్ న్యూక్లియోఫిలిసిటీ. More the number of hyperconjugated structures, more its nucleophilicity. More the number of alpha carbon hydrogens, more the number of hyperconjugated structures. Number of alpha carbon hydrogens పెరిగితే దానికి సంబంధించినటువంటి ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ పెరిగితే, నెంబర్ ఆఫ్ ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ పెరిగితే దానికి సంబంధించినటువంటి హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ పెరుగుతాయి. హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ పెరిగితే న్యూక్లియోఫిలిసిటీ పెరుగుతుంది. ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ ఎట్లాగో నేను చెప్పాను, ఆల్కిన్స్లో ఈ CH3 మీద ఉండేటువంటివి ఉన్నాయి కదా. సో ఆల్కిన్స్కి ఇది ఆల్ఫా కార్బన్ 3 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నాయి. 3 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నాయంటే వీడు 3 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇస్తాడు. అట్లాంటి ఇక్కడ ఎన్ని ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నాయి? 12 ఆల్ఫా కార్బన్. సో 4 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నాయి. 4 ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి. ఒక్కొక్క కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 మూల 12 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ 12 స్ట్రక్చర్స్ వస్తుంది. That is about what is epoxidation. So clear answer, I think. So next we go for nomenclature of epoxidation. Epoxidation సంబంధించినటువంటి nomenclature ఏంటనేది చూద్దాం.